సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ కన్వీనర్ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి మంత్రులు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ స్వాతిరాణి, అధికార ప్రతినిధి పి అనురాధ, మాజీ మంత్రి పుష్పరాజ్, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ కన్వీనర్ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి మంత్రులతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఎన్నికలు కూడా సమయం దగ్గరకు పడుతూ ఉండడంతో టీడీపీ మేనిఫెస్టో కమిటీ కూడా పూర్తి స్థాయిలో మేనిఫెస్టో రూపకల్పన మీద దృష్టి పెట్టింది. ఇప్పటికే 3-4 సార్లు సమావేశమైనటువంటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీ మరోసారి కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసం వద్ద ఉన్నటువంటి ప్రజావేదికలో భేటీ అయింది. మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన భేటీ అయినటువంటి ఈ మేనిఫెస్టో కమిటీ రాబోయే 5 ఏళ్లకు సంబంధించి రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి, వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి అంశాల మీద ప్రధానంగా చర్చిస్తూ వస్తున్నారు. గతంలోనే 3-4 దఫాలు భేటీ అయిన తరువాత ఒకసారి అన్ని జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరితోనూ కూడా సమావేశమై చర్చించారు. జిల్లాల వారీగా ఉన్నటువంటి డిమాండ్లు, ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి హామీలు కానీ ఇవ్వాలి అనే దాని మీద జిల్లాల నుంచి కూడా జిల్లా నేతల అభిప్రాయాలు కూడా ఇప్పటికే తీసుకున్నటువంటి మేనిఫెస్టో కమిటీ ఇక మరొక 10 రోజుల్లోగా ఈ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో ఫైనల్ చేసేందుకు కూడా కసరత్తు చేస్తుంది. దీంట్లో భాగంగానే ఈరోజు సమావేశం కూడా జరుగుతుంది. అయితే ఈసారి మేనిఫెస్టోలో ప్రధానంగా 5 అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పి గతంలోనే నిర్ణయించారు. ఈసారి మహిళలకు ప్రాధాన్యతతో పాటుగా ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటుగా అన్ని రకాల వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరపున ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ పథకాల్లో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందే విధంగా ఉండేలాగా మేనిఫెస్టోలో వివిధ సంక్షేమ పథకాలు రూపొందించే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓవైపు మేనిఫెస్టో కమిటీతోటి జిల్లా పార్టీ నాయకులతోటి కూడా సమావేశం అవుతూ మరోవైపు అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా ఎప్పటికప్పుడు ఈ మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో అటు రైతుల సంక్షేమము, యువత, రైతులు, మహిళలతో పాటుగా మొత్తం సమాజ వికాసము, కుటుంబ వికాసానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని రకాల సంక్షేమ పథకాలను వివిధ రకాల కొత్త స్కీమ్స్ను కూడా ప్రవేశపెడుతూ ఈసారి మేనిఫెస్టో ప్రజలందరినీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలందరి మన్నలను చూరగొనే విధంగా కూడా మేనిఫెస్టో రూపకల్పన చేస్తాము, ప్రజారంజక మేనిఫెస్టోను రూపొందిస్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేనిఫెస్టో కమిటీ కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2014 ఎన్నికల సమయంలో అప్పట్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 100% ఫుల్ఫిల్ చేసింది. 100% హామీలు నెరవేర్చడంతో పాటుగా రాబోయే 5 ఏళ్లకు ఇంకా ఎలాంటి హామీలు ఇవ్వాలి అనే దాని మీద కూడా ఇప్పటికే కొంత సమాచారం కూడా సేకరించుకున్నారు. మొత్తానికైతే మేనిఫెస్టో అనేది ఎన్నికల ప్రక్రియలో కీలకమైంది. ఏ పార్టీకైనా కూడా మేనిఫెస్టో అనేది ఖచ్చితంగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా కూడా మేనిఫెస్టో రూపకల్పన ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ఈసారి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఆకట్టుకునే విధంగా కూడా మేనిఫెస్టో రూపకల్పన చేసే విధంగా కూడా టీడీపీ మేనిఫెస్టో కమిటీ ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతుంది. దీని తర్వాత ఏ విధంగా ముందుకెళ్తున్నాం, ఎలాంటి అంశాలు మేనిఫెస్టోలో పొందుపరుచుతున్నామా అనే అంశాలను మంత్రి యనమల రామకృష్ణుడు వివరించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరొక 10 రోజుల్లోగా మేనిఫెస్టోకు తుది రూపు కల్పించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించే సమయానికే మేనిఫెస్టోకు ఒక తుది రూపు కల్పించే విధంగా కూడా మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేస్తుంది. లలిత. రైట్, థాంక్యూ ఎంపీ.